మనం ఇవాళ యాంకరింగ్ గురించి మాట్లాడుకోవాలా. అంటే బేసిక్ గా మనకి యాంకర్ అనగానే టీవీలో కనపడే వాళ్ళు మాత్రమే అనిపిస్తుంది. కానీ రకరకాల యాంకర్ల గురించి కూడా మాట్లాడుకున్నాం, వాటికి ఉండే అవకాశాలు, వాటి గురించి కూడా. అయితే యాంకర్ ఏం కావాలి, ఏం ఉండాలి, ఎలా ఉంటే మంచి యాంకర్ కింద లెక్క, ఎందుకు కొంతమంది ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంటారు, అది ఒక్క యాంకర్కే సంబంధించిందే కాదు. ఏ వృత్తిలో అయినా, ఏ వ్యాపకంలో అయినా, ఏ పనిచేసే దగ్గర అయినా, ఉద్యోగంలో అయినా సరే బెటర్, బెస్ట్ అనేటివి ఉంటాయి. ఇప్పుడు మనకి సినిమాల్లో కొంతమంది ఒక సినిమా 2 సినిమాలు వచ్చి వెళ్ళిపోతుంటారు, తెరమరుగు అయిపోతుంటారు. అట్లాగే అసలు గవర్నమెంట్లు అంటే అదొక వ్యవహారం. ఉద్యోగంలో ఒకసారి చేరిన తర్వాత ఇంకా ఆ ప్రమోషన్లు, దానికి సంబంధించిన విషయం నడుస్తుంటది. ఎక్కడో సీరియస్ గా స్ట్రిక్ట్ గా ఉన్న ఆఫీసుల దగ్గర తప్ప అక్కడెక్కడ మెరిట్ ఇంకోటి ఎక్కువగా పరిగణలోకి తీసుకొని చేయడానికి అవకాశం లేనటువంటి వ్యవస్థ. కానీ ప్రైవేట్ రంగంలో, ఎస్పెషల్లీ బాగా పోటీ ఉన్న రంగంలో, ప్రజా బాహుళ్యంలోకి వెళ్ళేటటువంటి రంగాల్లో, బయటికి తెలియకపోయినా సరే అంతర్గతంగా ఉన్న ప్రైవేట్ రంగాల్లో అయినా సరే మెరిట్, హార్డ్ వర్కింగ్, డెడికేషన్, డిసిప్లిన్, వీటి మీదనే అన్ని నడుస్తుంటాయి. అవి ఇంకా ప్రత్యేకంగా మీకు చెప్పక్కర్లేదు. సో ఇక్కడ యాంకరింగ్ అనేది ఆ వ్యవస్థని ప్రజల ముంగిట్లోకి తీసుకెళ్ళేది. రేడియో జాకీ అంటారు యాంకర్ అనకుండా, టెలివిజన్ యాంకర్ అంటారు. ఇవి కాకుండా రకరకాల కార్యక్రమాలకి ఈ మధ్యలో యాంకర్లను పెట్టుకుంటున్నారు. ఈవెన్ లాస్ట్కి పెళ్లిళ్లలో కూడా రన్నింగ్ కామెంటరీ లాగా చెప్పించడానికి, వివాహ శుభకార్యాలలో కూడా. ఇప్పుడు మనకి తిరుమల వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి. అక్కడ ఎవరో ఒక పండితులు కూర్చొని అడిగడుగో వెంచేస్తున్నాడు వెంకటేశ్వరుడు అని చెప్తుంటారు. అది లైవ్ లో కూడా వస్తూ ఉంటుంది. అట్లా పెళ్లిళ్లలో కూడా పెళ్లి కూతురు వచ్చేటప్పుడు, పెళ్లి కొడుకు వచ్చేటప్పుడు జరిగేటువంటి కార్యక్రమాలకు సంబంధించి ఈ రన్నింగ్ కామెంటరీ లాగా చెప్పేటటువంటి పరిస్థితి ఈ మధ్య కాలంలో ఒక కొత్త ట్రెండ్ మన దగ్గర వచ్చింది. అదే ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు, సభలు, సమావేశాలలో కూడా జనరల్ గా మనకి మామూలుగా గమనిస్తే ఒక సభ సమావేశం జరిగితే జస్ట్ ఆ అధ్యక్షత ఎవరైతే వహిస్తారో, ఆ సభకి సమావేశానికి అధ్యక్షత వహించే వాళ్ళు దాని కార్యక్రమానికి సంబంధించినటువంటి అంశాన్ని 2 నిమిషాలు, 3 నిమిషాలు, 5 నిమిషాలు మాట్లాడి, తర్వాత ఒక్కొక్క అతిథి మాట్లాడమని ఆహ్వానిస్తూ ఆ అతిథి మాట్లాడినటువంటి అంశాలలో నుంచి ఒక్క మాట అట్లా కన్క్లూషన్ లాగా చెప్పేసి నెక్స్ట్ ఇంకొక అతిథిని పిలుస్తూ ఉండేటటువంటి సాంప్రదాయం మనకు ఉండేది. కానీ ఇవాళ అధ్యక్షత అనేది ఊరికే నామకే వస్తే కూర్చోంటారు. ఒక యాంకర్, ఒక సమన్వయకర్త ఆ మొత్తం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పుడు మీరు గమనిస్తే లేటెస్ట్ గా జరుగుతున్న దిశ సమావేశాలు కావచ్చు, ఇంకో రకమైన రాజకీయ కార్యకలాపాలలో కూడా యాంకర్స్ ఒక అట్రాక్షన్ నిలబడుతున్నారు. ప్రభుత్వ కార్యకలాపాల్లో కూడా సాక్షాత్ ముఖ్యమంత్రి స్థాయి వాళ్ళు మాట్లాడేటప్పుడు, ప్రసంగించేటప్పుడు, వాళ్ళు ఏర్పాటు చేసే సభల్లో కూడా ఈ యాంకర్ల జోరు బాగా ఉంటుంది గమనిస్తే. ఇదే ఇతరత్ర ఫంక్షన్లలో కూడా కనిపిస్తుంది మధ్యకాలంలో. ఆడియో ఫంక్షన్లు, వీడియో రిలీజ్ ఫంక్షన్లు, ఆడియో రిలీజ్ ఫంక్షన్లు, సినిమాలకు సంబంధించినటువంటి ప్రోమోన దాన్ని రిలీజ్ చేసేటటువంటి ఫంక్షన్లు, శత జయంతి ఉత్సవాలకు సంబంధించినటువంటి ఫంక్షన్లు, సినిమా పబ్లిసిటీలో భాగంగా ఏర్పాటు చేసేటటువంటి కార్యక్రమాలు, వీటన్నిటిలో కూడా బహిరంగంగా ఏర్పాటు చేసేటటువంటి సమావేశాల్లో కూడా యాంకర్ల పాత్ర గణనీయంగా ఉంటుంది. సో ఎంత ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి యాంకర్ల వ్యవస్థ, యాంకర్ గా రాణించాలంటే యాంకర్ ఏ ఉండాలి, ఎలా ఉండాలి, వాళ్ళ పాత్ర ఎట్లా ఉండాలి అనేటటువంటిది మనం మాట్లాడుకోవాలి. ఎందుకనంటే యాంకరింగ్ అన్నది ఇప్పుడు సుమా ఉంది, మనందరికీ సుపరిచితం. ఆమె తెలుగు అమ్మాయి కాదు, కేరళ. ఆ విషయం కూడా మీకు తెలుసు, కేరళ. కానీ తెలుగు ఎంత అద్భుతమైనటువంటి ఉచ్చారణ, ఎంత బాగుంటుంది. ఎలా వచ్చింది అంటే ప్రాక్టీస్, తెలుసుకోవాలని, నేర్చుకోవాలని ఒక ఆసక్తి, అనురక్తి, ఒక డెడికేషన్. ఎవరైనా ఏ వృత్తిలోకి అడుగుపెట్టిన వాళ్ళైనా సరే దాని అంతు చూడాలి. ఇంకా మనం అల్టిమేట్ అనిపించేటట్టుగా మన ప్రయత్నాలు జరగాల, మనం కృషి చేయాలి.
అదే కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారని. అందుకని మనం అల్టిమేట్ అది ఎవరైనా చేయాల్సిన పని. ఇక్కడ ఒక విలేకరి అల్టిమేట్ ఉన్నా సరే 10 మందికి తెలిసే అవకాశం ఉండదు. ఏదో కొంత సర్కిల్లో తెలుస్తుంది బ్రహ్మాండంగా రాస్తాడు అని. ఒక సబేటర్ ఏదో 10 మందిలో తెలుస్తాడు, బ్రహ్మాండంగా చేస్తాడు, మంచి హెడ్డింగ్లు పెడతాడు. కానీ టెలివిజన్లో యాంకరు, రేడియోలో జాకీ లేదా పబ్లిక్ ప్రోగ్రామ్స్ లో యాంకరింగ్ చేసేవాళ్ళు, క్షమించాలి, పబ్లిక్ ప్రోగ్రామ్స్ లో యాంకరింగ్ చేసే వాళ్ళ వ్యాప్తి, విస్తృతి, వాళ్ళకి సంబంధించినటువంటి విస్తృతి విశాలంగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా కొన్ని పేర్లు, ఝాన్సీ, ఉదయ్ భాను, సుమ, వీళ్ళు టీవీల్లో కార్యక్రమాలు చేస్తున్నారు, టీవీల్లో వివిధ కార్యక్రమాలకు యాంకర్లుగా ఉంటున్నారు, అట్లాగే బయట ఫంక్షన్స్ లో ఉంటున్నారు, ఇట్లా రకరకాలుగా వాళ్ళు. సో వీళ్ళకి ఏం ఉండాలి అనేది మనం మాట్లాడుకుంటే, ఫస్ట్ వాళ్ళకి ఒక ఆహార్యం, సరే అందంగా ఉండే వాళ్ళని తీసుకుంటారు అనే అపప్రద ఒకటి టెలివిజన్లో ఉండదు. టీవీ యాంకర్లు అందరూ ముఖ వర్చస్సు బాగుంటే, శుద్రూపత ఉంటే తీసేసుకుంటారు, వాళ్ళు అదే అదే కామనంగా ఉంటుంది అనేటటువంటి ఒక విమర్శ కూడా ఉంది. మేబీ అది కూడా కొంత నిజం కావచ్చు, దాన్ని కొట్టిపారేయలేం. కొంచెం ఆకర్షణీయంగా అందంగా కనిపించేటటువంటి, ప్రత్యేకించి ఆడపిల్లల్ని యాంకర్లుగా పెడుతున్నటువంటి సంస్కృతి మనకుంది. ఇవాళకి వాళ్ళకి ప్రయారిటీ ఇస్తున్నాం కాదు, ఆ రకంగా జర్నలిజంలో వాళ్ళ పర్సెంటేజ్ 2నో 3నో ఉంటుంది అంతే. కానీ యాంకర్లుగా ఉండే దాంట్లో మాత్రం వాళ్ళది 85% ఉంటుంది. అంటే అది సైకాలజీ పక్కన పెడతాం, దాని జోలికి పోతుంది. సో చూడటానికి ఆకర్షణీయంగా అందంగా కనిపించేటటువంటి వాళ్ళని యాంకర్లుగా పెట్టుకుంటున్నారు, అది పక్కగా. ఈ యాంకర్కి ఏం ఉండాలి, వాళ్ళు ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి అనే విషయాల గురించి మనం మాట్లాడుకుంటాం. ఒక్కటి భాష, అత్యంత ప్రధానమైనటువంటి అంశం. భాష అంటే మాట్లాడటమే కదా, తెలుగే కదా, ఏముంది దాంట్లో? కాదు. రాయడంలో ఎంత జాగ్రత్తలో, మాట్లాడడంలో అంతకి మించి జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే రాస్తే మళ్ళా మనం చదువుతాం, పక్క వాళ్ళు చదువుతారు. ఎక్కడైనా సరే అక్కడెక్కడైనా తప్పిదం ఉంటే, దోషం ఉంటే నివారించడానికి ఆస్కారం ఉంది. కానీ మాట్లాడితే ఆ క్షణం పెదవులు దాటిన మాట 10 మందిలోకి వెళ్ళిపోయినట్టు లెక్క. సో రాయడం కంటే కూడా మాట్లాడేటప్పుడు మరింత జాగరూకతగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే పెదవి దాటిన మాట, గడప దాటిన మనిషిలాగా ఇంకా మళ్ళీ ఉపసంహరించుకోవటము ఇదంతా లేదు. అందుకని భాష అనేది చాలా ప్రాముఖ్యమైంది. దానితో పాటు మాట్లాడే దానితో పాటు, ఇప్పుడు మీరు గమనిస్తుంటారు, నేను మాట్లాడుతుంటే ఈ కను ఇవి పైకి వెళ్తాయి, కొంచెం ఇట్లా అంటాం, చెయ్యి ఇట్లా అంటాం, ఇది ఎట్లా అంటాం, ఇవన్నీ సహజ సిద్ధంగా ఏ మనిషికైనా వచ్చేటటువంటివి. కానీ నేను యాంకరింగ్ చేస్తున్నాను అని బిగబట్టుకొని కూర్చునేటువంటి పరిస్థితి కాకుండా సహజ సిద్ధంగా ఉండాలి. అది శరీర భాష, బాడీ లాంగ్వేజ్. ఈ రెండిటి మధ్య సమన్వయం ఉండాలి. ఇప్పుడు మనం ఎవరితోనో మాట్లాడుతుంటాం, గబక్కన కోప్పడతాం. కోప్పడినప్పుడు ప్రశాంతంగా మాట్లాడేటప్పుడు, ప్రశాంత చిత్తంతో మాట్లాడేటప్పుడు, హ్యాపీగా మాట్లాడేటప్పుడు, అంటే ఆనందంగా మాట్లాడేటప్పుడు, సంతోషంగా మాట్లాడేటప్పుడు, కోపంగా మాట్లాడేటప్పుడు, రౌద్రంగా మాట్లాడేటప్పుడు, వేదనతో మాట్లాడేటప్పుడు, బాధతో మాట్లాడేటప్పుడు, ఈ మాటల్లో స్థాయిలో, వాల్యూమ్, దీంట్లో తేడాలు ఉంటాయనేది ప్రతి మనిషికి సహజ సిద్ధంగా వచ్చేవి. మనం దీన్ని ఎవరో చెప్పించి నేర్పించక్కర్లా. ఎగ్జాంపుల్ మీకు ఒక మాట చెప్తాను. మనము ఇంగ్లీష్ రాదు అని ఇంగ్లీష్ కోచింగ్కి వెళ్తారు, ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్స్ వెళ్ళంగానే, స్పీకింగ్ కోర్స్ వెళ్ళంగానే వాళ్ళు చేసేది ఏంటంటే, సరే మొదట్లో అయితే మా రోజుల్లో బోర్డు చాక్ పీసులు తీసుకొని బోర్డు మీద రాసేవాళ్ళు. నా వి విల్ డిస్కస్ అబౌట్ ద టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, ప్రెజెంట్ టెన్స్, ఫాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అని మొదలు పెట్టేవాళ్ళు. ఇది ఆ విధంగా క్లాసుకు పోతే ఇంగ్లీష్ వస్తుందా? అట్లా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీరైనా సరే వెరిఫై చేసుకోండి, ఎవరైనా ఉన్నారా అట్లా ఆ విధంగా ఇంగ్లీష్ క్లాసులో ఇంగ్లీష్ నేర్చుకున్న వాళ్ళకి ఇంగ్లీష్ బాగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారో చూడండి. నాకున్న పరిమితమైనటువంటి జ్ఞానంలో, నాకున్న పరిజ్ఞానంలో ఆ విధంగా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు పోయి నేర్చుకొని
ఇంగ్లీషు ధారాళంగా మాట్లాడగలిగిన వాళ్ళు వేళ్ల మీద లెక్క పెట్టుకున్నట్టు కూడా ఉండరు. బోగస్ అది. అక్కడ వాళ్ళు చెప్పేదాన్ని బయటకు వచ్చి వీళ్ళు ప్రాక్టీస్ చేస్తే తప్ప. కానీ మన మాతృభాష తెలుగు, తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే గర్భస్థ శిశువే భాషని వినగలడు, ఆకలింపు చేసుకోగలడు అనడానికి శాస్త్రీయత ఉంది. ఏదో అభిమన్యుడికి అర్జునుడు గర్భంలో ఉండగా అర్జునుడు ఇది మన పద్మవ్యూహం గురించి చెప్తున్నాడు, చివరిలో కృష్ణుడు వచ్చి అడ్డం పడ్డాడు అనేది మనకి పౌరాణికాల్లో ఉన్నటువంటి అంశం. కానీ జపాన్లో జరిగిన పరిశోధనల్లో తేలింది ఏంటి అని అంటే గర్భస్థ శిశువు కెన్ అండర్స్టాండ్ అని, అంటే తెలుసుకోగలుగుతారు. సరే, ఇది ఎట్లా. కానీ మనం ఎవరికైనా పిల్లలకి గ్రామర్ నేర్పిస్తున్నామా? నేర్పించట్లేదు. భాష సహజ సిద్ధంగా తనంతట తానే పిల్లవాడు నేర్చుకుంటాడు. వినటం, మాట్లాడటం, చదవటం, రాయటం అనేటటువంటి 4 అంశాల ఆధారంగా భాష వస్తుంది. సో ఇంకా భాషకు సంబంధించి వెళ్ళకుండా ఇక్కడ మనం మాట్లాడేటటువంటి మాటలకి, శరీర భాషకి, శరీర కదలికలు, అంటే యాంకర్ అంటే జనరల్గా ఈ నడువు దాకా, ఈ పైన చేతులు, మొహము, ముఖ కవళికలు, కనురెప్పలు, కను, ఇవి ఐబ్రోస్, వీటి కదలికలే. ఇవి దానికి తగ్గట్టుగా ఎబ్బెట్టుగా లేకుండా సహజంగా వస్తూ ఉంటాయి. అవి వాటిని సహసిద్ధంగా ఉండేటట్టు చూసుకోవాలి. ఆహారం, డ్రెస్సింగ్, సందర్భానుసారంగా డ్రెస్ వేసుకోవటం, అవి కూడా ఎబ్బెట్టు గందరగోళం లేకుండా ఉండటం అనేది చాలా ప్రాముఖ్యతనిస్తుంది. మనిషి డ్రెస్సింగ్ అనేది సహసిద్ధంగా తనకి తాను ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది. నేను చెప్పాను మీ క్లాసులో, నాకు ఐడియా లేదు, కానీ మీరే ఒకరోజు ఎప్పుడైనా మురిగ్గా ఉండే బట్టలు వేసుకొని బయటికి వెళ్ళి చూడండి, మీకే ఆత్మన్యూనత ఆటోమేటిక్ కలుగుతుంది. ఇంట్లో మనం లుంగి కట్టుకొని టీషర్ట్ ఏదో వేసుకొని కూర్చొని ఉన్నప్పుడు ఉన్న మానసిక స్థితికి, ఫ్రెష్గా స్నానం చేసి వచ్చి డ్రెస్ ఉన్నటువంటి మానసిక స్థితికి బేరీజ్ వేసుకోండి. అట్లాగే బయటకు వెళ్ళేటప్పుడు లుంగి కట్టుకొని స్లిప్పర్స్ వేసుకొని పోతుంటే మన నడక మామూలుగా డ్రెస్ వేసుకొని షూ వేసుకొని వెళ్తూ ఉంటే మన నడకకి ఎంత తేడా ఉంటుందో గమనించండి. సునిశ్చితంగా పరిశీలించుకోండి. దర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఖచ్చితంగా ప్రతి మనిషిలోనూ. అందుకని చేసేటటువంటి కార్యక్రమం అట్లని మనం బయటకు వెళ్ళేటప్పుడు షూ వేసుకోమని కాదు, అక్కడ ఉండి మనం ఎక్కడ హాజరు కావాలో అక్కడ జరిగేటటువంటి కార్యక్రమం. ఒక శుభకార్యానికి పోతుంటాం, టిప్ టాప్గా వెళ్తాం. ఒక అశుభ కార్యక్రమం జరుగుతుంది, ఎవరో చనిపోతారు, వాళ్ళ దగ్గర అక్కడికి వెళ్తాము, పార్థివ దేహం దగ్గరికి, లేదంటే వాళ్ళని పలకరించడానికో, అప్పుడు ఎలా వెళ్తాం? ఇది సహజంగా మన జీవనంలోనే మనకు ఆటోమేటిక్గా దానికి ఈ రకంగా వద్దు అని అనిపిస్తుంది. అట్లా టీవీలో కొన్ని లక్షల మందికి లేదా వేల మందికి వచ్చు కనిపించేటటువంటి వ్యక్తి కూడా ఈ రకమైనటువంటి జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. అది లేకుండా ఇప్పుడు వాళ్ళకి ఏం తెలుస్తుంది, ఏం వార్త చదవాలో, అది సహజం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వస్తున్నటువంటి వార్తకు సంబంధించి విషాదకరమైనటువంటి వార్త అయితే ముఖ కవళికల్లోనూ గొంతులోను, ఎందుకంటే భాష అనేది ఒక సెలయర్ లాంటిది, ఒక నది లాంటిది. అది నది ప్రవాహం ఎట్టుంటది, విశాలంగా గ్రౌండ్ మీద, అంటే ఒక మైదానం మీద ప్రవహిస్తా ఉంటే నెమ్మదిగా బిరబిరా కృష్ణమ్మ పరుగులెడుతుంటేను అని మనకి ఇది ఉంది కదా. ఈ మైదానంలో ఉంటే నెమ్మదిగా మదపటి ఏనుగు నడిచినట్టుగా అడుగులాగా హాయిగా ప్రశాంతంగా ప్రసన్నంగా కనిపిస్తుంది నదీమ తల్లి. ఆ కొండల్లో ఇరుగ్గా ఉండే చోట ఉంటే ఎటుంటది, జల జల జలని శబ్దాలు, రణగణగణ ధ్వనులు పరిగెత్తుతున్నట్టుగా ఉంటది. ఒక చోట నుంచి దుముకుతుంటే ఎట్లా ఉంటుంది. సో ఈ నదీ ప్రవాహం కానీ, సెలయేరు కానీ, ఇంకోటి కానీ ప్రవాహం ఎట్లయితే ఉంటుందో ఆ రకంగా సజీవమైనటువంటి భాష, ఈ భాష కూడా ఆయా పరిస్థితులను బట్టి, ఆయా అంశాలను బట్టి ఈ స్వర జురిలో మార్పు రావాలి, మార్పు ఉండాలి.
అది సహజంగా ఉంటుంది కదా అంటే యాంకర్లు మరింతగా ప్రాక్టీస్ చేయాలి. విషాదకరమైనటువంటి వార్త చదివేటప్పుడు గొంతులో ఏ రకంగా పలికించాలి ఆ మాటల్ని, ఒక ఆనందకరమైనటువంటి అంశం చెప్పేటప్పుడు ముఖంలో ఎలా ప్రస్ఫుటించాలి, దేశానికే గర్వకారణమైనటువంటి అంశం ప్రస్తావిస్తున్నప్పుడు ఎంత విశ్వాసంతో ప్రకటించాలి. ఇటువంటి అంశాలన్నీ కూడా అందులో మిళితమై ఉంటాయి. ఇవన్నీ ఎవ్రీథింగ్ కౌంట్స్, ప్రతిదీ పరిగణలోకి తీసుకోవాలి అన్నట్టుగా, ప్రతి అంశము పరిగణలోకి తీసుకోవాలి. అంటే ఒక్కొక్కరికి అభిమాన సంఘాలు ఎట్లయితే సినిమా హీరోలకి అభిమానులు వస్తున్నారో ఆ రకంగా ఫాలో కమ్మని నేను చెప్పను, అదొక మాయ. వాళ్ళు వృత్తి, వాళ్ళు నటించి డబ్బు సంపాదించుకుంటారు. మనం ఎందుకు వేలం వెరిగా వాళ్ళ వెంట పట్టం? వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు, మన పని మనం చేసుకోవాలా. అద్భుతంగా నటించాడు, ఎస్ సంతోషం, మంచిది అని చెప్పండి, అయిపోతుంది. కానీ వేలం వెరిగా పోస్టర్లు వేయటం, అవి కట్టుకుపోవటం, ఈ కట్టుకుపోవటం, సరే అది పక్కకు పెడతాం, మళ్ళీ మనం పక్కకి వెళ్ళిపోతాం. అంటే ఆ అభిమానం అనేది హద్దులు దాటకుండా, సో ఆ రకమైనటువంటి అభిమానులు సంపాదించేటట్టుగా మన నడవడిక, మన ప్రయత్నం, మన పని, మన పనితీరు ఉండాలి. సో ఇక్కడ శరీరం, గొంతు, స్వరం, ముఖ కవళికలు, వీటితో పాటు భాష ఉచ్చారణ, గొంతులో రకరకాల ఇవి స్థాయి భేదాలను పరగించచ్చు కాక, కానీ ఉచ్చారణలో తేడాలు లేకుండా భాషకు సంబంధించి ఇన్ని అంశాలు ఉంటాయి. సా, శ, ష. సన్మానము ఎట్లా పలుకుతాం, శకుంతల ఎట్లా పలుకుతాం, షష్ఠి ఎలా పలుకుతాం. దీంట్లో లింగ్విస్టులు చెప్తారు దంత్యాలు, ఔష్ట్యాలు, అనునాసికాలు, ఓష్ట్యాలు అని. అంటే మన లోపల, గొంతు లోపల నాలుక ఒక్కొక్క అక్షరం పలికేటప్పుడు ఒక్కొక్క చోట టచ్ అవుతూ ఉంటుంది. ఒక్కొక్క అక్షరం పలికేటప్పుడు ఒక్కొక్క చోట టచ్ అవుతుంది. అది ఎక్కడ స్పర్శిస్తుంటుందో దాన్ని బట్టి ఆ అక్షరాలని అనునాసికాలని, ఔష్ట్యాలని, దంత్యాలని అంటుంటారు. అలా బలవంతంగా దాన్ని ఇంకో చోట తగిలించేటట్టు చేసి పలికేటటువంటి పరిస్థితి మన యాంకర్లలో కొంతమంది కనిపిస్తుంది. అంటే సహజ సిద్ధంగా కాకుండా. ఇప్పుడు మీరు ఒకసారి గమనించండి బాగా, ఆర్మీ వాళ్ళు, పోలీసు, ఇంకో ఈ యూనిఫామ్ డిపార్ట్మెంట్స్ నడుస్తూ ఉంటే ఈ చెయ్యి ఇట్లా షోల్డర్ కి ఈక్వల్ గా పెట్టి నడుస్తుంటారు వాళ్ళు, ఇట్లా వెనక్కి ముందుకి డ్రిల్ చేసేటప్పుడు. మామూలుగా మనం నడిచేటప్పుడు కూడా కుడికాలు ముందుకు పెడితే దాంతోపాటు ఎడం చెయ్యి ముందుకు వెళ్తుంది, ఆపోజిట్ చేతికి కాలుకి అది ముందుకు పడినప్పుడు ఇది వెనక్కి వస్తూ ఉంటది ఆపోజిట్ లో. కానీ డ్రిల్ నేర్చుకునేటప్పుడు కొంతమంది ఏ కాలుకి ఆ చేయి పెడతారు, ఇట్లా కన్ఫ్యూజన్. అట్లా కాకుండా సహజ సిద్ధంగా నడుస్తున్నప్పుడే దాని చెయ్యిని కొంచెం పైకంటే సరిపోతుంది, అదే డ్రిల్. ఇంకా సరే, ఇంకా మిగతా వాళ్ళు సమన్వయం చేసుకోవడం. అట్లా ఇక్కడ కూడా భాషలో సహజంగా మనం ఎలా అయితే పలుకుతామో అదే విధంగా మరింత మెరుగుపరుచుకునేటట్టుగా ఉండాలి. ఇప్పుడు శా, సా, ష చెప్పాను మీకు. ఎందుకు అంటే అక్షరాలు పలికేటప్పుడు సా, నిరసన అంటే ఆందోళన చేయటం, ఏదో ఒక డిమాండ్ చేస్తూ ఉదాహరణ నిరసన వ్యక్తం చేశారు అంటే ఆందోళన వ్యక్తం చేశాడు, వ్యతిరేకతను వ్యక్తం చేశాడు అనేటటువంటి. నిరసన, సా నిరసన, నిరసన. శా అంటే ఉపవాసం, నిరాహారంగా ఉండటం. నిరసన దీక్షలో పాల్గొన్నాడు అంటే ఆయన నిరాహార దీక్షలో పాల్గొన్నారని. సో ఈ రకంగానే నా, నా గుణింతం నిరంతరం, నా, ని, ని. దీన్ని అంటే ఈ రకంగా మహాప్రాణులు, అల్ప ప్రాణులు, ఆ లాంగ్వేజ్ పార్ట్కి వెళ్ళను నేను. బహుశా మీకు పిసి వెంకటేశ్వర గారు చెప్పింటారు మహాప్రాణులు, అల్ప ప్రాణులు అని, వేటిని ఎలా పలకాలి, ఇవన్నీ కూడా అక్కడ వచ్చింటాయి. ఇవి యాంకర్లకి అవగాహన ఉండాలి. భాషలో ఉండేటటువంటి పదాల ఉచ్చారణ, ఎక్కడ సంధి జరగాలి, ఎక్కడ విడదీయాలి అనేటటువంటి ప్రాథమికమైనటువంటి అంశాలపైన సంపూర్ణమైనటువంటి అవగాహన కలిగి ఉండాలి. ఎందుకంటే మీకు ఒక మాట చెప్తాను, మన పదండి ముందుకు, పదండి తోసుకు, పదండి పోదాం పై పైకి శ్రీశ్రీ గారి మహాప్రస్థానంలో ఉండేది.
అది పదండి ముందుకు పదండి తోసుకు పదండి పోదాం పై పైకి అంటే దాని రైమింగ్ కవి రాసినటువంటి లక్ష్యం ఆయన మనసులో ఏమనుకున్నాడో అది నెరవేరదు. పదండి ముందుకు పదండి తోసుకంటే నా పుట్లో నాగరాజు లేసురా నాగయ్య అని ఫోక్ పాట పాడినట్టు ఉంటది, జోలపాట పాడినట్టు. ఇక్కడ పదండి ముందుకు అనేటటువంటి శ్రీశ్రీ గురించి ప్రస్తావన రాగానే ఆ మొత్తం నాడుల్లో ఆ ఆవేశం వీరావేశం పైకి అలా రావాలి అంతే. పదండి ముందుకు పదండి తోసుకు పదం పై పైకి అనేది. అట్లా ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు కాదు, ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు. ఆడ రాసేటప్పుడు నొక్కే ఉంటది, కానీ అన్వయం చేసుకొని మాట్లాడేటప్పుడు పద్యం చదివేటప్పుడు ఒక్క పోలిక నుండు చూడ చూడ రుచుడ జాడవేరు. ఇక్కడ ఆ స్థాయికి ఉచ్చారణ స్థాయికి ఇక్కడ చెప్పేటప్పుడు కూడా రాతలో నొక్క ఉంది కదా, నేను నొక్క చెప్పాలి కదా, అది అన్వయం, విడదీసుకోవటం. ఏ పాదానికి ఆ పాదం నెక్స్ట్ పాదం స్టార్ట్ అయ్యేది. ఈ జ్ఞానం పరిజ్ఞానం ఈ భాష మీద అభినవేశం లేకుండా ఉంటే అభాస్పాలు అది సక్రమంగా ఉండదు. ముఖ వర్చస్సుతో పాటి ముఖ కవళికలు సక్రమంగా వస్తున్నాయో లేదా, ఇది ఎలా ఇప్పుడు మీరు కూడా ప్రయత్నం చేయొచ్చు, తప్పలేదు. ఇప్పుడు క్లాస్ లో ఉన్న ఈ 200 మంది ఎంతమంది ఉన్నారో, 200 పైచిలకు 214-15 మంది ఉన్నారు. మీరు ఇప్పుడు చాలా చోట్ల వెబ్ ఎడిషన్స్, వెబ్ రేడియోలు వస్తున్నాయి, టీవీలు వస్తున్నాయి, ఆన్లైన్ ఛానల్స్ వస్తున్నాయి. వీటికి చాలా వాటికి యాంకర్స్ అవసరం ఉంది. మెరిట్ దొరక్క మనం ఎట్లయితే నిరుద్యోగ సమస్య ఉందంటున్నామో, వాళ్ళకు అవసరమైనటువంటి క్వాలిటీస్ ఉన్న వాళ్ళు దొరక్క అనేక సంస్థలు పాటుపడుతున్నటువంటి సందర్భం కూడా ఉంది, ఇన్క్లూడింగ్ జర్నలిజం. కావాలండి మీరు గమనించండి. కొంతమందిని ఎందుకు పిలుస్తున్నారు? లక్షిస్తాం, 1,50,000 ఇస్తాం, 1,25,000 ఇస్తాం. ఏంటి వాళ్ళకి పైన? వాళ్ళకి ఏమన్నా కిలో ఉందా బ్రెయిన్? 300 గ్రాములే కదా. మరి వాళ్ళకి ₹1,00,000, 1,50,000 కారు, డ్రైవరు, 2 లక్షలు ఇస్తాం, ప్యాకేజ్ ఇస్తాం అని ఎందుకు పిలుస్తున్నారు? ఇన్క్లూడింగ్ జర్నలిజం. ఆ క్వాలిటీస్ ఉన్న ఆ రకంగా పనిచేయగలిగినటువంటి వ్యక్తుల కోసం యాజమాన్యాలు వెంపర్లాడుతున్నాయి. అట్ ది సేమ్ టైం 10,000 ఇచ్చినా పని చేయడానికి సిద్ధపడుతున్నటువంటి మనలాంటి వాళ్ళం కూడా ఉన్నాం. సో ఈ తేడా ఎక్కడుంది, ఏం చేస్తే ఆ డిమాండ్ సృష్టించుకోవచ్చు మనకు మనం అనేది కూడా మీరు ఆలోచించవచ్చు. అందుకని యాంకర్లుగా వెళ్ళటానికి ఆడవాళ్ళు మాత్రమే పరిమితం కాదు, మగవాళ్ళు కూడా చూసుకోవచ్చు. మహిళలకే అది ఎందుకు చేస్తున్నారు అనేది అదొక బలహీనమైనటువంటి పరిస్థితి. ఆ చర్చకొద్దు మనం. ఆడవాళ్ళని ఆట వస్తువుగా వాడుతున్నారు, సౌందర్య పిపాసులుగా వాడుతున్నారు అని విమర్శలు బోలెడు ఉన్నాయి. వాస్తవాలు అవన్నీ. సరే అది ఎట్లన్నా ఉండనండి. అంటే మనం కూడా ప్రయత్నం చేయొచ్చు. ఇక్కడ కావాల్సిందంటే విషయ పరిజ్ఞానము, భాష, శరీర భాష, ఈ 3 ప్రధానమైనటి. అందులోనే మొత్తం అంశాలు ఇమిడి ఉన్నాయి. విషయ పరిజ్ఞానం. కార్పొరేషన్ ఎలక్షన్ జరుగుతున్నాయి, లైవ్ ప్రోగ్రామ్ పెట్టుకొని యాంకర్ని కూర్చోబెట్టారు. అసలు నెల్లూరు కార్పొరేషన్ లో ఎన్ని వార్డులు ఉంటాయి, డివిజన్స్ ఉంటాయి? ఎందుకంటే ఇది కూడా తప్పే. వార్డు వేరు, డివిజన్ వేరు. పంచాయతీల్లోనూ మున్సిపాలిటీల్లోనూ వార్డు అంటారు, కార్పొరేషన్ వచ్చేటప్పటికి డివిజన్ అంటారు. అక్కడేమో కౌన్సిలర్ అంటారు, వార్డు మెంబర్ అంటారు, కౌన్సిలర్ అంటారు, ఇక్కడేమో మనకి ఏమంటారు కార్పొరేటర్ అంటారు. అలా కార్పొరేటర్ కాదు. అందుకని ఈ పరిజ్ఞానం యాంకరింగ్ చేసే వాళ్ళకి లేకపోతే, విషయ పరిజ్ఞానం లేకపోతే అసలు మేయర్ని ఎలా ఎన్నుకుంటారు అనేటటువంటి, ఏదో రాసిస్తే చదవటం అనేది కాదు యాంకరింగ్. అనేక సందర్భాల్లో ఇబ్బందికరమైన పరిస్థితులు. మీకు ఒక చిన్న మాట చెప్తాను. ఒకసారి కంచి స్వామిని అరెస్ట్ చేశారు. జయలలిత సీఎం అప్పుడు. ఆయన మహబూబ్ నగర్ లో ఏదో ఫంక్షన్కి వచ్చినారంటే, చెన్నై నుంచి వచ్చినటువంటి పోలీసులు ప్రత్యేకంగా మహబూబ్ నగర్ అనుకుంటా, రాత్రి 10 ఎప్పుడో 8 గంటలకు ఆయన్ని అరెస్ట్ చేసి సుమారుగా 12 గంటలకు, నాకు టైం కరెక్ట్ గుర్తులేదు కానీ ఆ టైంలో విమానంలో హైదరాబాద్ నుంచి చెన్నైకి తరలించారు. సో ఇది వే బ్యాక్ ఇప్పుడు 2002-3 ఆ టైం అనుకుంటా, కరెక్ట్ గా గుర్తులేదు.
ఇంకా మీకు తెలుసు కదా, యాంకర్లు ఉంటారు అక్కడ, ఫోన్ ఇన్, ఎందుకంటే లైవ్ సాధ్యం కాదు. ఇక్కడ గమనించాల్సిన అంశాలు అనేకం. మీరు చూస్తే యాంకర్లు మన వాళ్ళకి ప్రశ్నలు వేస్తా ఉంటారు. మీరు గమనిస్తుంది ఎంత ఎబ్బెట్టుగా అనిపిస్తుంటుందో అనేది మీరు గమనిస్తే చాలా సార్లు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి పలానా ఆయన వివరిస్తాడు అనగానే ఇక్కడి నుంచి వివరిస్తా ఉంటారు. వివరించడంలోనూ తప్పులు, దోషాలు ఉంటున్నాయి, అడగటంలోనూ కూడా ఉంటున్నాయి. అక్కడ ఎయిర్‌పోర్ట్ లో రిపోర్టర్‌ని ఈ యాంకర్ అడుగుతారు. ఇప్పుడు మరిన్ని వివరాలు మా ప్రతినిధి పలానా వివరిస్తాడు. ఎవరో పలానా ఎవరో కాదు, నేనే. ఇప్పుడు నాకేమో పేరు ఎల్‌వికే అని ఉంటది. దానికి రకరకాలుగా పిలుచుకుంటూ ఉంటాం. అక్కడి నుంచి కూడా ఆమె కూడా ఇంకో పేరు పిలిచేసి అడగటం. సరే, దాన్ని మనం పెద్ద పట్టించుకోనక్కర్లా, పని కావాలి కాబట్టి. చెప్పేస్తాం. ఒక క్లోజ్డ్ వ్యాన్‌లో ఆయన ఎవరికీ కనిపించనీయకుండా పోలీసులు గట్టి బందోబస్తు మధ్య తీసుకొని నేరుగా రన్‌వే పైకి తీసుకెళ్లిపోయారు. ఇక్కడి నుంచి విమానంలో, ప్రత్యేక విమానం, స్పెషల్ ఫ్లైట్ విమానంలో చెన్నై తీసుకెళ్తున్నారు. అయిపోయిందండి. ఇంకా అక్కడ ప్రశ్నలే లేవు. అవకాశం కూడా లేదు. ఏం అడగాలి, అడిగినా కూడా ఏం తెలుస్తది? అయితే అక్కడ పరిస్థితి ఏంది ఇప్పుడు? కంచి స్వామికి హైదరాబాద్‌లో ఏమన్నా పెద్ద ఫాలోయింగ్ ఉంటదా? అర్ధరాత్రిలో వచ్చి జనం ధర్నా చేయటానికి. సరే, అది కూడా చెప్తాం. కొంచెం జనం గుమికూడున్నారు అనేది ఉత్కంఠగా ఉంటది. ఏదో చెప్తాం 4 మాటలు. క్లోజ్డ్ వ్యాన్ అన్న తర్వాత నెక్స్ట్ ప్రశ్న, ఆయన ఏమైనా ఆందోళన కనిపిస్తున్నారా? ఇది ఒక ఉదాహరణ. ఇంక జనరల్ గా మనకి ఢిల్లీలో జరిగేటివి చెప్తాం. సోనియా గాంధీతో పలానాయన సమావేశమయ్యాడు, లేదంటే నరేంద్ర మోడీ గారితో పలానాయన సమావేశమయ్యాడు. వారి మధ్య చర్చకి ఏ అంశాలు ప్రస్తావనకు వచ్చి ఉండొచ్చు? మురళి లోపల ఉన్నారా? లేకపోతే స్పై కెమెరా ఉందా? ఇవి చర్చలు జరగడానికి వెళుతూ ఉంటే రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఏ అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది అనేది మనకి ఒక ఐడియా ఉంటది. మనం మాట్లాడతాం. లోపల వాళ్ళు మాట్లాడి వచ్చిన తర్వాత ఏ అంశాలు మాట్లాడినారు అంటే ఈ పరిణామాలే మళ్ళా చెప్పుకోవాలా. ఏం మాట్లాడినారు అనేది ఉండదు. అంటే ఏమి మాట్లాడి ఉండవచ్చు, ఇదో ఈ అంశాలు మాట్లాడి ఉండొచ్చు, అడిగి అయిపోతుంది. ఇంకేముంటది? తదనంతర పరిణామాలు ఎలా ఉంటాయనే ప్రశ్న వేస్తారు. ఇంతవరకు తప్పదు. వాళ్ళు కలిశారు కదా, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి మీద ఏం చర్చించే అవకాశం ఉంది అనేది తప్పదు. కానీ తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయంటే ఎటు ఊహిస్తారు? సో ఈ రకం అంటే ప్రశ్నలు యాంకర్లే వేస్తారని కాదు, అక్కడ రాసిచ్చేవాళ్ళు వీళ్ళు అంతా కలిమిడి గందరగోళం జరుగుతుంది. ఇది విషయ పరిజ్ఞానం అనే దగ్గరికి వచ్చేటప్పటికి అక్కడ చర్చలకు వెళ్ళినటువంటి నాయకుడి స్థాయి ఏంటి? కలవడానికి వెళ్ళిన వాళ్ళు వచ్చి చాలా చెప్తారు బయట. అది పక్కన పెడదాం, ఇంకో సందర్భంలో ఎప్పుడైనా మాట్లాడుకుందాం. నాయకుడి స్థాయి ఏంటి? ఈ స్థాయి నాయకుడితో ప్రధానమంత్రి ఎలాంటి విషయాలు ప్రస్తావించే అవకాశం ఉంది అనేది ఒక ప్రధానమైనటువంటి అంశం. ప్రధానమంత్రి ఇక్కడ మనం సపోజ్ బీజేపీ ఏదో రాష్ట్రంలో సంయుక్త కార్యదర్శి ఇంకొక ఆయన పోయి ప్రధానమంత్రిని కలిశాడు అనుకోండి. ఈయనతోటి ఆయన రాష్ట్రంలో పార్టీ పరిస్థితి ఏందని సమీక్ష జరుపుతారా? లేదు. ఎక్కడెక్కడో ఒక చిన్న నాయకుడు, కాంగ్రెస్ నాయకుడు సోనియా గాంధీని, రాహుల్ గాంధీని కలిస్తే రాష్ట్రంలో పరిస్థితి ఏంది, మనం వచ్చేసారి ఎన్నికల్లోకి అధికారంలోకి వచ్చేస్తామా అనే విషయాలను చర్చిస్తారా? ఉండదు. సో ఈ రకమైనటువంటి వెళ్ళిన నాయకుడి స్థాయి, అతనికి పార్టీ పైన ఉన్న పట్టు, అతనికి ఉన్నటువంటి రాజకీయ అనుభవం, వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ప్రశ్నలు అవి వేయాలి. అంటే వాళ్ళకి అవగాహన, అంశాలపైన అవగాహన, విషయ పరిజ్ఞానం అనేది ఎవ్రీథింగ్ ఇటువంటివన్నీ తెలియాలి. మనకెందుకు, వాళ్ళు రాసిచ్చింది మనం చదువుతూ ఉంటాం కదా, మనం అడుగుతూ ఉంటాం కదా అనే పరిస్థితి ఉంటే అక్కడే ఉంటాం, ఎదుగుదల ఉండదు. ఇప్పుడు మన జర్నలిస్టుల మిత్రుల్లో కూడా ఉండేటటువంటి ఒక బలహీనత ఏంటి అని అంటే, మనం మండలానికి కంట్రిబ్యూటరు లేదా రిపోర్టర్ లేదా స్ట్రింగరు, మనం ఈ మండలానికి, ఆ మండలంలో ఏదో 4 ముక్కలు 4 వార్తలు తెలిస్తే రాసుకుంటా ఉందాము అనేటటువంటి ఉంటే మనం అక్కడే ఉంటాము, ఎదుగుదల రాదు. మండలం, జిల్లా, ఈ రీజియన్ పరిణామాలు ఏం జరుగుతున్నాయి? రాజకీయ, సామాజిక పరిణామాలు, వివిధ రంగాల్లో పరిణామాలు, ఇక్కడ నాయకులకి, పక్కన ఉండేటువంటి నాయకులకి
తేడాలేంటి, వాళ్ళ కృషి ఎట్లా ఉంటుంది, ఆయా ప్రాంతాల అభివృద్ధిలో వాళ్ళు పాలు పంచుకునేటటువంటి పరిస్థితి ఏంటి, ఇది ఇవన్నీ మనం ఏ స్థాయిలో ఉన్నా ఎక్కడ ఉన్నా సరే అవగాహన పెంచుకోవడానికి రకరకాల పత్రికలు తిరగడంతో పాటు 10 మందితో మాట్లాడడం ద్వారా విషయాన్ని పెంచుకుంటూ ఉండాలి, విషయ పరిజ్ఞానాన్ని పెంచుకుంటూ ఉండాలి, మన దగ్గర ఆ జ్ఞానం పెంపొందుతూ ఉండాలి. సో అట్లా యాంకర్ దగ్గరికి వచ్చేటప్పటికి మళ్ళా ఒక విషయ పరిజ్ఞానం అనేది ఖచ్చితంగా ఉండాలి. అక్కడికి వచ్చి ఫుల్గా మేకప్ వేసుకొని కూర్చొని చెప్పేటటువంటి పరిస్థితి ఉంటే అక్కడి నుంచి ఎదుగుదల ఉండదు. ఈవెన్ స్క్రిప్ట్ రైటర్ లేకపోయినా సరే వీ కెన్ మేనేజ్, ఫలానా వాళ్ళైతే మేనేజ్ చేస్తారు పిలవండి అనేటట్టుగా ఆ డిమాండ్ మనకు ఉండాలి, మనం క్రియేట్ చేసుకోవాలి. ఎప్పుడు క్రియేట్ చేసుకోగలుగుతుంటే ఇవన్నీ అలవోకగా ఎప్పుడు వస్తుందంటే అది ఇప్పుడు నెల్లూరు మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎలక్షన్లు జరుగుతున్నాయి, దీని మీద సంబంధించి చెప్పండి, లేదు ఇప్పుడు రేపు ఎమ్మెల్సీ ఎలక్షన్లకు సంబంధించి నోటిఫికేషన్ రాబోతుంది, ఎమ్మెల్సీ ఎలక్షన్లకు సంబంధించి ఒక ప్రోగ్రామ్ చేయమంటే ఎమ్మెల్సీ ఎలక్షన్లు, ఎమ్మెల్సీలు ఎంతమంది ఉంటారు, ఎమ్మెల్సీలు ఏ రకంగా ఎంచుకుంటారు, ఎవరు ఎన్నుకుంటారు అనేటటువంటి ప్రాథమిక సమాచారం లేకుండా ఉంటే, ఎమ్మెల్సీలు అంటే ఏంటి అని పక్కన వాళ్ళని అడిగే పరిస్థితి ఉంటే, ఎమ్మెల్సీలు స్థానిక సంస్థలు వాళ్ళు, శాసనసభ్యుల నుంచి వచ్చేవాళ్ళు, ఉపాధ్యాయులు, గ్రాడ్యుయేట్లు, గవర్నర్ నామినేటెడ్ వాళ్ళు, ఈ కేటగిరీలు వాళ్ళు ఉంటారు. స్థానిక సంస్థల్లో మళ్ళీ ఎవరెవరు ఓటర్లు, ఉపాధ్యాయుల్లో ఎవరెవరు ఓటర్లు, ఉపాధ్యాయులు అందరూ ఉపాధ్యాయులే, కానీ ఎవరెవరికి ఓటు హక్కు ఉంటుంది ఉపాధ్యాయ ఎమ్మెల్సీని ఎన్నుకోవడానికి అనే సమాచారం విలేకరితో పాటు, సబ్ ఎడిటర్తో పాటు, రిపోర్టర్తో పాటు, అక్కడ ఇన్పుట్ ఎడిటర్తో పాటు యాంకర్ కూడా పరిమితంగా ఆయన జ్ఞానం ఖచ్చితంగా ఉండాలా. ఇది విషయ పరిజ్ఞానం సంబంధించింది. తర్వాత వర్చస్సు, గొంతు. వర్చస్సు పాడవకుండా గందరగోళమైనటువంటి వాడుకోదు. ఎందుకంటే ఇప్పుడు కొమ్మినేని శ్రీనివాసరావు గారిని చూస్తే నేను కూడా గుర్తుపట్టాను, కేఎస్ఆర్ బయట చూస్తే మేకప్ వేసుకోవడం వల్ల, కెమికల్స్ గందరగోళం వల్ల ఆయన బాగా ఇబ్బందికరంగా తయారైనటువంటి పరిస్థితి. సో దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి అవసరం. ఎందుకంటే మనం స్క్రీన్ మీద కెమెరాలోనే కాదు బయట చూసేవాళ్ళు గుర్తుపట్టేటట్టు ఉండాలి కదా. సో అందుకని కాపాడుకోవాలని అంటే ఏ రకంగా, విపరీతంగా కాకుండా జాగ్రత్తగా, ఎక్కువ కెమికల్స్ ఉండేట్టు కాకుండా జాగ్రత్తగా చూసుకొని మన వర్చస్సు పాడవకుండా, దెబ్బతినకుండా, అది స్కిన్ సమస్యలు రాకుండా కూడా చూసుకోవాల్సినటువంటి జాగ్రత్త. రెండోది గొంతు, బొంగురు పోకుండా పాటలు పాడే గాయకులు కావచ్చు, డబ్బింగ్ ఆర్టిస్ట్ కావచ్చు, యాంకర్లు కావచ్చు, వీళ్ళకి ఎక్కువ టీచింగ్ ప్రొఫెషన్ లో ఉండే వాళ్ళు కావచ్చు, ఎక్కువ పని గొంతుతోటే. సో అది సహజ సిద్ధంగా ఉండటానికి తీసుకోవాల్సినటువంటి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, అన్ని జాగ్రత్తలు. ఇంకా దూరం అక్కర్ల, మన శీతల పానీయాలు దాక్కుండా ఉండటాలు, రకరకాల అంశాలు ఉంటాయి దాంట్లో. అంటే గొంతును కాపాడుకోవాలి. ఎందుకు అని అంటే ఇప్పుడు నేను పాఠం చెప్పేటప్పుడే 2 సార్లు మంచినీళ్ళు తాగినా మీరు గమనించారు, ఎందుకంటే ఏదో అనిపించటం వల్ల. సో ఈ అన్ని విషయాలలో యాంకరు చాలా జాగ్రత్తగా ఉంటే స్పృద్రూపంగా మాటల ప్రవాహం ప్లస్ ఏ సందర్భంలో ఏ రకంగా మాట్లాడాలి, ఉచ్చారణలో స్ట్రెస్ ఎక్కడ, ఒత్తి ఎక్కడ పలకాలి, తేలికగా ఎక్కడ పలకాలి, దీర్ఘాలు ఎక్కడ, హర్స్వాలు ఎక్కడ, ఆమె, అతడు, రెండింటికి తేడా పలికేటం. సో వర్తమాన కాలానికి అట్లా ఇప్పుడు వర్షం తగ్గుతుంది అంటే ఎప్పుడు తగ్గుతుంది, ప్రజెంట్ టెన్స్, వర్షం తగ్గుతోంది. తుఫాను ప్రభావం ఈరోజు సాయంత్రం వరకు ఉంటదని వాతావరణ కేంద్రం అని చెప్పారు. సాయంత్రం 5 గంటల తర్వాత వర్షం తగ్గుతుంది, అది ఓకే. అందుకని ఆ తరువాత అంటే భవిష్యత్తు, వర్తమానం ఇప్పుడు జరుగుతూ ఉండేదని రెండిటికి. తోంది, తుంది మీరు బాగా చదవండి, చాలా చోట్ల తప్పులు ఉంటాయి. ఆయన నడవడిక ప్రజా బాహుళ్యాన్ని ఆకట్టుకుంటుంది, ఆకట్టుకుంటోంది. ఆ నాయకుడు పర్యటన చేస్తా ఉంటాడు. పర్యటనలో ఆయన చెప్తున్న మాటలకి,
ఆయన చెప్తున్న మాటలు, ఆయన నడవడిక ప్రజాబాహుళ్యాన్ని ఆకట్టుకుంటోంది. ప్రజెంటెన్స్ ఆకట్టుకుంటుంది అంటే ఇప్పుడు రేపా ఎల్లుండా. సో ఇంత మైన్యూట్ గా భాషకు సంబంధించినటువంటి అంశాలు ఉండాలా. అదే ఇందాక నేను కూడా చెప్పాను పదండి ముందుకు అనేది శ్రీశ్రీ గారిది కానీ, ఉప్పు కప్పు రొంబో లేదంటే ఇంకోటి సుమతి శతకమో ఏదో ప్రస్తావించాల్సి వస్తే దాని ప్రస్తావన వేదన భరితం. ఆ నాయకుడు పరమపదించాడు అని అంటే చాలా ఎబ్బెట్టుగా, ఇబ్బందికరంగా అని కొన్ని ఉదాహరణలు మనం చెప్పాం. ఎట్లా ఉండాలి, ఏం కథ అని. సో ఇట్లా ప్రతిదీ పదాలకు అర్థాలు, అర్థ పరిణామం తెలుసుకోవటం, వాటి గురించి మాట్లాడటం. అమ్మా నాన్న అని పలకలేక అమ్మ నాన్న అని వాళ్ళు కూడా ఉన్నారు యాంకర్లే. వీటితో పాటు ఆత్మవిశ్వాసంతో ఉండటం. ఆత్మవిశ్వాసం ఎప్పుడు ఉంటది అని అంటే భాష మీద పట్టు, సాధికారిత, విషయ పరిజ్ఞానం రెండు ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఆత్మవిశ్వాసం తన్నుకొని వస్తుంది. సో ఆత్మవిశ్వాసం ఉండాలి. ఆత్మవిశ్వాసం లేకపోతే తప్పులు చేసే ప్రమాదం ఉంది. దీంతో పాటు ఇప్పుడు మనం చెప్పాం, ఏదో టీవీలో అయితే ఆ స్క్రీన్ మీద కనపడేటట్టుగా ఏర్పాటు ఉంటుంది. వాళ్ళు అక్కడ టైప్ చేస్తుంటే కనపడతా ఉంటారు, చేత్తో తిప్పుతూ ఉంటే ఎవరికి రెండో కంటికి తెలియదు, మనం చదువుతా పోతా ఉంటున్నాం. పబ్లిక్ ఫోరం మీద పబ్లిక్ ఫంక్షన్స్ జరుగుతుంటాయి, ఆడియో రిలీజ్ ఇంకోటి అక్కడ చేసే యాంకరింగ్ అప్పుడు ఏంటి, ఒక చిన్న కాగితం ఇక్కడ పాల్గొంటున్న వాళ్ళకి సంబంధించిన వివరాలు, ఆ కార్యక్రమానికి సంబంధించి ఏం మాట్లాడాలో రఫ్ గా మనకి ఆత్మవిశ్వాసం ఎక్కువ కాకూడదు, అతి విశ్వాసం కాకూడదు. మనం చెప్పేయగలుగుతాంలే అనేసి అక్కడికి వెళ్ళి అబాస్ పాలైతే ఇబ్బంది. అందుకని అక్కడ పాల్గొంటున్నటువంటి వాళ్ళ పేర్లు ఒక చిన్న చిట్టు కాగితం మీద రాసుకొని, చిన్న పేపర్ మీద పెట్టుకొని వాటిని చూసుకుంటూ మాట్లాడటం. సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా, ఎందుకంటే అది ప్రభుత్వ కార్యక్రమం కావచ్చు, ఇంకొక కార్యక్రమం కావచ్చు, అమ్మఒడి పథకానికి సంబంధించిన శ్రీకారం చుట్టే కార్యక్రమంలో ఏం మాట్లాడతాం, రైతు భరోసా అయితే ఏం మాట్లాడతాం, ఒక కొత్త స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్న సందర్భంలో అయితే ఏం మాట్లాడతాం, ప్రతి దానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఇంట్రొడక్షన్ ఉంటుంది. సో ఆ విషయాన్ని, అందుకని విషయ పరిజ్ఞానం, అంశాలపైన అవగాహన, సో దానికి సంబంధించి మాట్లాడడానికి ఇట్లా సందర్భానుసారంగా సందర్భాన్ని బట్టి అక్కడ ఏం మాట్లాడితే రక్తి కట్టుతుంది, ఏం మాట్లాడాలి, మాట్లాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది ప్రారంభంలో ఆ వృత్తిలోకి ప్రవేశించేటప్పుడు, ఎందుకంటే మీకు కూడా అవకాశాలు మీరు వెతుక్కోవాలి అని చెప్తున్నాం కాబట్టి అద్దం ముందు మాట్లాడుకొని కూడా, అద్దం ముందు నిలబడి కూడా మాట్లాడుకోవచ్చు. మనం ఎలా మాట్లాడుతున్నాం, ఇంకొక అడుగు ముందుకేసిన తర్వాత సెల్ఫ్ గా ముందు వీడియో ఆన్ చేసుకొని మాట్లాడేసి తర్వాత దాన్ని ప్లే చేసుకొని విమర్శన దృష్టితో గమనించుకుంటూ చూస్తే మనం చేసినటువంటి పొరపాట్లు మనకు తెలుస్తాయి. సో ఈ రకంగా ప్రాక్టీస్ చేయటం ఇంకొక రకమైనటువంటి పద్ధతి. ఏది చేసినా ఎట్లయితే విలేకరిగా మనం రాసినటువంటి వార్త పక్క పేపర్లో ఎలా వచ్చింది, మన పేపర్లో ఎలా వచ్చిందో చూసుకొని బేరీజ్ వేసుకోవాలి. మనం సరైన లీడ్ తీసుకోకుండా పక్క వాళ్ళు మంచి లీడ్ తీసుకుంటారే, నేను ఎందుకు తీసుకోలేకపోయినాను అనేటటువంటి ఆత్మ పరిశీలన చేసుకుంటే ఎట్లయితే వృత్తిలో రాణించడానికి అవకాశం ఉంటుందో, యాంకరింగ్ కూడా దీనికి అతీతమైంది కాదు. నేను ఎలా మాట్లాడుతున్నాను మీరు ఒక్కసారి తెలుసుకోండి. మన ఇండియన్ టీంలో అడిగే క్రికెటర్స్ గేమ్ అయిన తర్వాత వాళ్ళు ఎలా ఆడారు, ఏ బాల్ని ఎలా ఆడారు అనేది రివ్యూ చేసుకుంటారు వీడియోలు వేసుకొని. పోటీ టీం వాడు ఏ బాల్ని ఎలా ఫేస్ చేస్తున్నాడు, గ్రౌండ్ లో ఎటువైపుకి బాల్స్ ఎక్కువ వెళ్తున్నాయి అనేది వేసుకొని చూసుకుంటారు. తమను తాము మెరుగుపరుచుకోవడానికి, ఎదుటివాడి బలహీనతను గుర్తించి దెబ్బ కొట్టడానికి రెండు రకాలుగాను వాడుతా ఉంటాం. సో మనం ఎప్పుడైనా వేరే చేసుకుంటున్నావా, మనం ఎప్పుడైనా కంపేర్ చేసుకుంటున్నావా, మనం ఎప్పుడైనా దాని మీద దృష్టి పెడుతున్నావా? సో గ్రహించాల్సింది ఏంటి అని అంటే, తెల్లారి లేగానే పత్రికల్లో పనిచేసే వాళ్ళు అయితే పోటీ పత్రికలు ఏమున్నాయో వాళ్ళు ఎట్లా రాశారు వార్తలు, మనం ఎట్లా రాస్తాం. మనం ఒక వార్త రాసి సురికేసుకొని డస్కోవడం తెచ్చుకొని పక్కనేయటం కాదు. ఈవెన్ సబేటర్స్ మనం ఏం శీర్షిక పెట్టాం, పక్కవాడు ఏం శీర్షిక పెట్టాడు, ఎవరి శీర్షిక మెరుగ్గా ఉంది అనేది బేరీ చేస్తుంది. యాంకరింగ్ వాళ్ళు కూడా
కార్యక్రమం అయిపోయిన తర్వాత కూడా దాన్ని చూసుకొని పరిశీలన చేసుకొని స్వయం విమర్శ చేసుకుంటూ పోతే మెరుగుపడటానికి స్కోపు విస్తృతంగా ఉంది. పోయినాము, మాట్లాడేసినాం, వచ్చేసినాం, మళ్ళా రేపు పోతాం మాట్లాడేస్తామంటే ఎక్కడెక్కడ మనం పొరపాట్లు చేస్తున్నామో, ఎక్కడెక్కడ తప్పులు చేస్తున్నామో అనేది మనకు తెలిసే అవకాశం ఉండదు. రెండోది చుట్టుపక్కల వాళ్ళు కూడా ఏం చెప్తారంటే, అసలు మనతో కార్యక్రమం చేయించుకున్న వాళ్ళైతే నీది అది బాలేదు, ఇది బాలేదు అంటే డబ్బులు ఎగ్గొట్టడానికో లేకపోతే పోదానికో. కానీ మిగతా వాళ్ళు నెగెటివ్ గా చెప్పడానికి ఎందుకులే మనం ఎడిపోతే అడిపోని అని పక్కోడితో మాట్లాడతారు తప్ప మనకు చెప్పరు. అందుకని మనకు మనమే సమీక్షించుకోవాలి. విమర్శన దృష్టితోటి సమీక్షించుకుంటే మరింత మెరుగ్గా తయారు కావడానికి అవకాశం విస్తృతంగా ఉంటది. వీటన్నిటిని గమనంలో పెట్టుకోండి. భాష, భాషకు సంబంధించినటువంటి ఉచ్చారణ, అవి హ్రస్వాల, దీర్ఘాల, మహాప్రాణుల, అల్పప్రాణుల, ఏ అక్షరాన్ని ఎలా ఉచ్చరించాలి, ఆ రకంగా కాకుండా మరో రకంగా ఉచ్చరిస్తే జరిగేటటువంటి అనర్థాలేంటి, తప్పుడు అర్థాలు వెళ్ళేటటువంటి అర్థం, అర్థం అర్థమైందా? అర్థమైందా కాదు. అర్థం అంటే సగం, అర్థం అంటే అవగాహనకు వచ్చిందా? చిన్న తేడా. నిరసన, నిరసన, షష్ఠి, షష్ఠి. ఈ రకమైనటువంటి తేడాలు ఉంటాయి కాబట్టి అన్ని చూసుకొని మాట్లాడేటప్పుడు మన హావభావాల్ని కూడా ఉలికించటం, పలికించటం, ఇవన్నిటిని ప్రాక్టీస్ చేస్తూ పోతే వృత్తిలో బాగా రాణించడానికి అవకాశం ఉంటది.